హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది వెయిట్ చేస్తున్నారన్నమాట ఈ వెహికల్ కోసం. యమహా XSR 155 బ్లూ కలర్ వెహికల్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తానో నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఎవరైతే యమహా XSR 155 పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, విజయవాడ ఏపీ మోటార్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీకోసం రివ్యూ చేయడానికి ఈ వెహికల్ నాకు ఇచ్చినందుకు. వాళ్ళు నాకు చెప్పిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,90,000 రూపాయలు. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. MT-15తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు వెయిట్ తక్కువ ఉంది కాబట్టి మంచి మైలేజ్ అయితే వస్తుంది. కలర్స్ విషయానికి వస్తే 4 కలర్స్లో మీరు ఈ XSR 155 అయితే పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్లూ, అంటే ఈ కలర్ అనమాట. గ్లాసీ ఫినిషింగ్లో చూస్తానికి చాలా బాగుంది. సెకండ్ కలర్ వచ్చేటప్పటికి గ్రీన్, థర్డ్ కలర్ వచ్చేటప్పటికి గ్రే, ఫోర్త్ కలర్ వచ్చేటప్పటికి రెడ్. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నాకైతే మాత్రం ఈ బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది, గోల్డ్ కలర్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో. ఫ్రెండ్స్, ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇంజన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసింది. MT-15 R15 వర్షన్ 4లో ఏదైతే ఇంజన్ ఉందో సేమ్ ఇంజన్ అయితే XSR 155లో యూజ్ చేశారు. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా ఇస్తున్నారనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మీకు ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. MT-15 ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉందో సేమ్ అదే స్వింగ్ ఆర్మ్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. సో హై స్పీడ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 282 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS అయితే ఉంది. అలాగే మీకు బైబ్రెంబో క్యాలిపర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంది. అలాగే మీకు బైబ్రెంబో సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఈ వెహికల్ స్కిప్ అవ్వలేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. సేఫ్టీ పరంగా ఇది ఇంకొక ప్లస్ పాయింట్. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 37 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మీకు లింకేజ్ మోనో షాక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లూ కలర్ వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు మీకు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ గోల్డ్ కలర్లో వస్తుంది. మిగతా 3 కలర్స్లో బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. అది ఒకసారి మీరు గమనించాలి. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. ఇది నార్మల్ టైర్ అనమాట, రేడియల్ టైర్ అయితే ఏమీ కాదు. బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. ఇది రేడియల్ టైర్ అనమాట. హై స్పీడ్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది రేడియల్ టైర్స్ ఉండటం వల్ల. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే గ్రీన్ కలర్ వెహికల్లో మీకు ఆరెంజ్ కలర్ LI వీల్స్ అయితే వస్తున్నాయి. మిగతా 3 కలర్స్లో మీకు బ్లాక్ కలర్ LI వీల్స్ అయితే ఇచ్చారు. సో మీకు LI వీల్స్ డిఫరెంట్గా కావాలి అనుకుంటే మాత్రం మీరు గ్రీన్ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో ఇంకా 10 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు ఇంజన్ దగ్గర తగలదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 8-10 mm లభిస్తూ ఉంది. 5.5, 5.6 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ కొద్దిగా వెయిట్ తగ్గింది. 137 kgలతో లభిస్తూ ఉంది. MT-15తో కంపేర్ చేసుకుంటే 4 kgs అయితే లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఈజీగా మీరు రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన మీకు 3D బ్యాడ్జింగ్లో XSR అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సిల్వర్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. దీని కింద మీకు E20 స్టిక్కర్ అయితే ఉంది. అంటే ఈ వెహికల్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే రౌండ్ LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. కెఫే రేసర్ లుక్లో చూస్తానికి రౌండ్ హెడ్లైట్ అయితే చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు రౌండ్గానే ఇచ్చారు. ఇది కూడా చూస్తానికి చాలా బాగుంది. LED టైల్ లైట్, ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ LED ప్రొవైడ్ చేశారు. స్కిప్ చేయకుండా హజార్ లైట్స్ కూడా ఇచ్చారనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ రౌండ్ LCD కన్సోల్ ఇచ్చారు. TFT కలర్ కన్సోల్ ఇస్తే చాలా బాగుండేది. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్లో స్పీడోమీటర్ అయితే ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. బ్లూటూత్ కూడా స్కిప్ చేయలేదు. లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది. ఇట్లాంటి మంచి ఫీచర్స్తో మీకు ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఎవరైతే MT-15లో బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కొద్దిగా చిన్నగా ఉందని చెప్పేసి ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ వెహికల్ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో అది మీరు యాక్సెసరీలో పర్చేస్ చేయొచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్కి ఇంకొంచెం సపోర్ట్ అయితే ఉండిద్ది. మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు ఇది రాదు కానీ మీరు పర్చేస్ చేయొచ్చు యాక్సెసరీలో. సో ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింటే. తర్వాత మీకు శారీ గార్డ్ అయితే ఈ వెహికల్ స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కీ పొజిషన్ అయితే ఇచ్చారు. సో నార్మల్ MT-15 ఏదైతే కీ డిజైన్ ఉందో సేమ్ అదే కీ డిజైన్తో లభిస్తూ ఉంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద హజార్ లైట్స్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు.
హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని కింద హార్న్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. సో పైది కిందకి, కిందది పైకి అయితే ఇచ్చారనమాట. మీరు సిగ్నల్ లైట్స్ వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. అలాగే స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. చాసిస్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. డెల్టా బాక్స్ చాసిస్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఓపెన్ గా అయితే ఉంది. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే మీకు చాలా బాగుంది ఈ చాసిస్ వల్ల. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హైవే మీద అయితే ఉన్నాను. చాలా సేపటి నుంచి ఈ వెహికల్ రైడ్ చేస్తున్నాను. టాప్ స్పీడ్ కూడా నేను చెక్ చేశాను అనమాట. 122 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. ఇంకొకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ బాగుంది. అలాగే మీకు వైడ్ హ్యాండిల్ బార్ లభిస్తుంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. కాకపోతే ఇట్లా మీరు 90 డిగ్రీస్లో కూర్చొని రిలాక్స్డ్గా ఈ వెహికల్ నడపడానికి అయితే లేదనమాట. కొంచెం ఇట్లా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యి ఈ వెహికల్ మీరు రైడ్ చేయాలి. కొద్దిగా స్పోర్టీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. ఓకే 122 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్కి అయితే మనం రీచ్ అయ్యాము. యాక్సిలేటర్ మొత్తం తిప్పేసినా సరే 122 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. మేబీ ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయితే 130 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే రీచ్ అయిద్దాము. ఇంత స్పీడ్లో వెళ్ళినా సరే ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. వైబ్రేషన్స్ అయితే ఎక్కడా లేవు. పెర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. స్టెబిలిటీ బాగుంది. రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు కదా. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఉంది. అలాగే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, డెల్టా బాక్స్ చాసిస్, ఈ మూడు కలవడం వల్లే మనకి ఇంత స్టెబిలిటీ అయితే ఉంది ఇంత స్పీడ్లో కూడా. అలాగే మీకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు కాబట్టి గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇంకా క్లచ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బటరీ స్మూత్ బ్రో. సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ని అయితే ప్రెస్ చేయొచ్చు. అంత బాగుంది క్లచ్ అయితే. బ్రేక్స్, సస్పెన్షన్ చాలా బాగున్నాయి. హైవే మీద తిరగడానికి అలాగే లోకల్లో తిరగడానికి ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే మీకు మంచి స్టెబిలిటీ ఉండడానికి సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. చిన్న డిస్క్ బ్రేక్స్ అయినప్పటికీ బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. బ్లూటూత్ అయితే ఉంది ఈ కన్సోల్లో, కానీ కన్సోల్ డే టైమ్ విజిబిలిటీ నాకు అంతేమీ నచ్చలేదు. కొంచెం పెద్దగా ఇస్తే బాగుండు అనిపించింది. చాలా సింపుల్గా ఉంది. లైట్ వెయిట్ ఉందన్నమాట నాకైతే. సో 137 kgs కదా, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సూపర్ ఉంది బ్రో వెహికల్. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆల్రెడీ షోరూంలో కొంతమందిని అడిగాను. ఎవరైతే ఈ వెహికల్ రైడ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు ఎవరైనా సరే. మీకు 4 కలర్స్ అయితే ఉన్నాయి కదా. నాకైతే మాత్రం గ్రే కలర్ సింపుల్గా బాగా నచ్చింది. కానీ ఎప్పుడైతే బ్లూ కలర్ చూసానో దీనికి గోల్డ్ కలర్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల ఐ క్యాచీగా ఉందన్నమాట. కొద్దిగా యూనిక్గా XSR 155 కావాలి అనుకుంటే మాత్రం ఈ బ్లూ కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. అందుకే నేను మీకు ఈ కలర్ అయితే రివ్యూ కోసం తీసుకొచ్చాను. 4 కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు బ్రో, మీ ఇష్టం. 1,90,000 రూపీస్ చెప్పారు. మేబీ ఒక 5,000 రూపీస్ దాకా ప్రైస్ పెరిగే అవకాశం ఉందంట 2026లో. ఎవరైనా ఈ వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేయండి. ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయో కూడా షోరూమ్ వాళ్ళని కనుక్కోండి. వాళ్ళైతే మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందాక ఆల్రెడీ స్క్రీన్ మీద నెంబర్ పెట్టాను కదా. విజయవాడ AP మోటార్స్లో అయితే వెహికల్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఒకసారి మీరు వాళ్ళకి కాల్ చేయండి. మీకు ఈ వెహికల్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా
నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. అలాగే మీకు బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు, రేడియల్ టైర్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. కాకపోతే ఈ కన్సోల్ కొంచెం అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. కొంచెం చిన్నగానే ఉందన్నమాట, పెద్దగా ఇస్తే బాగుండేది. బట్ ఆ కెఫే రేసర్ లుక్ని పాడు చేయకుండా వాళ్ళు ఇట్లాంటి కన్సోల్ తీసుకొచ్చారనమాట. హెడ్లైట్ డిజైన్ కూడా చూస్తానికి చాలా బాగుంది రౌండ్గా. సో మీ ఇష్టం, మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే 1,90,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఫ్యూచర్లో ప్రైస్ అయితే పెరిగిద్దంట, ఒక 5,000 to 6,000 రూపీస్ దాకా పెరగచ్చు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే విజయవాడ ఏపీ మోటార్స్లో అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఆల్రెడీ పెట్టేసేసాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఆ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళైతే మొత్తం క్లారిఫై చేస్తారు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.